ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై తీవ్ర ఆరోపణలతో భూ కబ్జా కుట్ర కేసు నమోదైంది. అసలు భూ యజమాని ప్రాణాలతో ఉండగానే ఆయన మరణించినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి భూమిని కాజేయడానికి కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో మాజీ స్పీకర్, ఆయన కుమారుడు, భార్య పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చడం చర్చనీయాంశమైంది. ఇక పూర్తి వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు చూసేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసిన ఈ భూ వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. భూమి అసలు యజమాని సజీవంగా ఉండగానే ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి తప్పుడు వారసత్వ పత్రాల ఆధారంగా భూమిని బదలాయించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు భారీ ఫోర్జరీ కుట్ర జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. ఇక పోలీసుల వివరాల ప్రకారం తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ను A5గా, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను A6గా, ఆయన భార్య తమ్మినేని వాణిని A7గా నిందితులుగా చేర్చారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీకి సంబంధించిన 8 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని అంటున్నారు పోలీసులు. ఇక కేసు పురోగతిపై మీడియాతో మాట్లాడిన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ రికార్డుల తారుమారు, భూమి బదలాయింపు కుట్రలో భాగమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని స్పష్టం చేశారు. బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డులో చూపించే ప్రయత్నం వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని కూడా వారు తెలిపారు. ఇక ప్రస్తుతం A5, A6, A7గా ఉన్న తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పత్రాల పరిశీలన, డిజిటల్ ఆధారాలు, ప్రభుత్వ రికార్డుల విశ్లేషణతో పాటు ఈ వ్యవహారంలో ఇతరుల ప్రమేయం కూడా ఉందా అన్న కోణంలో విచారణ సాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మాజీ స్పీకర్ స్థాయిలో ఉన్న నేత కుటుంబ సభ్యుల పేర్లు భూ కబ్జా కుట్రలో ఎఫ్ఐఆర్లో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. పోలీసులు ఆధారాలు సేకరిస్తూ ఉండగా ఈ ఆరోపణలపై తమ్మినేని కుటుంబం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. దర్యాప్తు తుది ఫలితాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు నిర్ణయించబడతాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ భూ కబ్జా కుట్ర కేసు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఎఫ్ఐఆర్లో పేర్లు ఉండటం, కేసు నమోదు కావటం ఒక అంశం కాగా, నిందితులపై ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు అవి ఆరోపణలుగానే పరిగణించబడతాయి. దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, పోలీసులు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారు, ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.